మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫేమస్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఇప్పుడున్న జనరేషన్లో హ్యూమన్ సెక్సువల్ ప్రాబ్లమ్స్. సో చాలామంది అమ్మాయిలు ఇప్పుడు ఉన్న జనరేషన్లో మెన్స్ ఎలా ఉన్నారు, ఉమెన్స్ కూడా అలాగే ఉన్నారు. సో పెళ్ళికి ముందే లివింగ్ రిలేషన్షిప్స్ అని చాలా హోటల్స్ ఉన్నాయి, రూమ్స్ కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. సో అసలు అమ్మాయిలు పెళ్ళికి ముందు ఒక అబ్బాయితో సెక్సువల్గా ఉండొచ్చు అంటారా? ఆఫ్టర్ పెళ్ళి తర్వాత వీళ్ళు ఆ అబ్బాయిని కాకుండా వేరే వాళ్ళని చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారు? ఇప్పుడు ప్రెగ్నెన్సీ చూసుకుంటే కూడా దానికి కూడా డిలేస్ అవుతుంటాయి. సో అసలు ఏంటి సరే, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు అమ్మాయిలు? సో మీరు ఒక వర్డ్ యూజ్ చేశారండి, ఈ కాలంలో అమ్మాయిలు ముందే రిలేషన్షిప్స్లో ఉన్నారు అని. సో మనము కొంచెం హిస్టరీకి వెళ్ళాలన్నమాట, హ్యూమన్ హిస్టరీకి వెళ్ళాలి. మనము హ్యూమన్ బీయింగ్ అంటే కోతి నుంచి మనిషి ఫామ్ అయింది 3,50,000 సంవత్సరాల ముందు. అంటే మన సైంటిఫిక్ నేమ్ వచ్చి హోమోసెపియన్. హోమోసెపియన్స్ ఫామ్ అయింది 3,50,000 సంవత్సరాల ముందు. అంతకుముందు కూడా మనము అడవుల్లో ఉండేవాళ్ళం, కానీ వేరే జాతి రూపంలో ఉండేవాళ్ళం. రామాపిథికస్ అంటారు, ఆస్ట్రలోపిథికస్ అంటారు, హోమో హ్యాబిలస్ అంటారు. డిఫరెంట్ మన యాన్సిస్టర్స్ ఉండేవాళ్ళు, అంటే కోతి జాతులు ఉండేవి. అక్కడి నుంచి వచ్చాం. మనం హ్యూమన్ బీయింగ్గా మారింది 3,50,000 సంవత్సరాలు మన హోమోసెపియన్. అప్పటి నుంచి మొన్న ఒక 11,050 సంవత్సరాల ముందు, అంటే 11,500 ఇయర్స్ లేకపోతే 10,000 ఇయర్స్ ముందు వరకు మనమంతా అడవుల్లోనే ఉండేవాళ్ళం. అడవుల్లో ఎలా ఉండాలంటే హ్యూమన్ బీయింగ్స్ ఒక 100 మందో 200 మందిలో ఒక ట్రైబ్గా, ఒక ట్రైబల్గా ఉండి ఒక ఏరియాలో ఉండేవాళ్ళం అనమాట. మన లైఫ్ స్టైల్ ఎలా ఉండేదంటే మగవాళ్ళందరూ పోయి హంటింగ్ చేసుకొని వచ్చేవాళ్ళు, ఒక జింకనో దుప్పునో లేకపోతే ఏదన్నా ఏదో ఒక యానిమల్. ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు అయితే గుడిసెల దగ్గరే ఉండేవాళ్ళు అనమాట. కొంచెం అడల్ట్ ఆడవాళ్ళు లేకపోతే చిన్న పిల్లలు, ఈ ఆడవాళ్ళంతా పిల్లల్ని భుజాలు వేసుకొని అడవుల్లోకి పోయి పిట్టలు లేకపోతే చిన్న జంతువులు లేకపోతే ఎగ్స్ లేకపోతే దుంపలు, కొన్ని గింజలు అన్నీ తీసుకొని వచ్చి ఈవినింగ్ అందరూ కూర్చొని తినేవాళ్ళు అనమాట. ఇదే మన లైఫ్ స్టైల్. అప్పుడు మనకు కాన్స్టిట్యూషన్ లేదు, రాజకీయ నాయకులు లేరు, దేవుళ్ళు లేరు, ఎవ్వరూ లేరు అనమాట. అంతా ప్రశాంతంగా బతికేవాళ్ళు. ఎప్పుడైతే ఈ దేవుళ్ళు ఎంటర్ అయ్యారు, ఎప్పుడైతే ఈ రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యారు, ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యూషన్ ఎంటర్ అయింది, ఇప్పుడు మనకు రూల్స్ వచ్చాయి. అంటే 18 ఇయర్స్ వరకు పెళ్లి చేసుకోకూడదు, 21 ఇయర్స్ వరకు పెళ్లి చేసుకోకూడదు. సో ఇంకా మన దేవుళ్ళ దగ్గరికి వెళ్తే ప్రీ మ్యారిటల్ సెక్స్ అనేది మంచిది కాదు, పవిత్రంగా ఉండాలి. ఇవన్నీ మనకు ఈ 10,000 ఇయర్స్ నుంచే వచ్చాయి. అంతకుముందు ఎలా ఉండేదంటే ఎప్పుడైతే సెక్షువల్ మెచ్యూరిటీ వస్తుందో, మేబీ 12 ఇయర్స్కి 13 ఇయర్స్కి దే యూస్ టు హ్యావ్ సెక్స్. సార్, ఆ ఏజ్లో చెయ్యొచ్చు సి మనం అంతా అలానే బతికేవాళ్ళం, రైట్? మనం కొన్ని 100 కోట్ల సంవత్సరాలు అలానే ఉన్నాం. మనకు ఈ రూల్స్ అన్నీ వచ్చింది ఎప్పుడు, దేవుడు వచ్చింది ఎప్పుడు, లేకపోతే ఈ రాజకీయ నాయకులు వచ్చింది ఎప్పుడు, ఈ కంట్రీలనే వచ్చింది ఎప్పుడు, ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఇవన్నీ రీసెంట్గానే కదా. సో అంతకుముందు మా నానమ్మకి 13 ఇయర్స్కే మ్యారేజ్ అయిపోయింది, రైట్? 25 ఇయర్స్ వచ్చేటప్పటికి 10 మంది పిల్లలు, రైట్? ఇది మన లైఫ్ స్టైల్ ఉండేది. ఇదంతా రీసెంట్. మనం ఇంకా అడవుల్లో ఉండేటప్పుడు ఇంకా ఎర్లీగానే ఉండేదన్నమాట. సో అది కొన్ని 100,000 సంవత్సరాలు మనం అలానే బతికాం. ఇవన్నీ మనకి ఎవల్యూషనరీ నావెల్ థింగ్స్. అందుకు మెచ్యూరిటీ వచ్చినప్పుడు సెక్షువల్ యాక్టివిటీ అనేది సో మనకు నేచర్ ఇచ్చింది, మనం నేచర్ పరంగానే ఉండాలి కాబట్టి సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ బ్యాడ్. ఓకే, కాకపోతే మనకు రీసెంట్గా ఏం జరిగింది అంటే పాతకాలంలో విమెన్ వర్ ద గేట్ కీపర్స్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ. ఎందుకంటే పాతకాలంలో విమెన్ కన్నా సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొన్నారంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెగ్నెన్సీ. అందుకు చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. సో విమెన్ ఆర్ హైలీ సెలెక్టివ్. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారనమాట మనకు నార్డిక్ కంట్రీస్లో. ఒక క్లాస్ రూమ్లోకి వెళ్ళి, ఒక కాలేజ్లోకి వెళ్ళి 100 మంది విమెన్ని పిక్ చేశారు, ఒక గ్రూప్లో చేశారు. 100 మంది అబ్బాయిల్ని ఒక గ్రూప్లో చేశారు, రైట్? అబ్బాయిలను అడిగారు, ఈ గ్రూప్లో 100 మంది అమ్మాయిలు ఉన్నారు కదా, సో వీళ్ళల్లో ఎంతమంది యూ క్యాన్ మ్యారీ లేకపోతే యూ క్యాన్ పార్ట్నర్ విత్ అంటే 60% ఆఫ్ ది విమెన్ వర్ గుడ్ ఫర్. అంటే ఒక అబ్బాయిని అడిగితే దీంట్లో ఈ 100 మంది అమ్మాయిల్లో నాకు ఈ 60 మంది అయితే ఓకే, అంటే ఈ 60 మంది ఆర్ ఎలిజిబుల్ ఫర్ మై సెక్షువల్ పార్ట్నర్షిప్ అన్నారనమాట. అదే విషయం అమ్మాయిలను అడిగితే ఈ 100 మంది అబ్బాయిల్లో ఈ 100 మంది అమ్మాయిలు ఒకరో ఇద్దరు అబ్బాయిల్ని సెలెక్ట్ చేసుకున్నారు.
దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే విమెన్ ఆర్ హైలీ సెలెక్టివ్ వెన్ కమ్స్ టు మేట్. అంటే విమెన్ ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నారు అంటే దాంట్లో వాళ్ళ 100 క్వాలిటీస్ చూసి అన్నీ కరెక్ట్గా ఉంటేనే దే విల్ సెలెక్ట్. ఎందుకు అంటే ఆ నేచర్లోనే అలా ఉంది. సో ఒక సెక్షువల్ యాక్టివిటీ జరిగితే మెన్కి అంత ఎఫెక్ట్ పడదు. ఇట్ ఈస్ జస్ట్ 5 minutes సెక్షువల్ యాక్టివిటీ ఫర్ హిమ్. కానీ విమెన్కి ఎలా ఉందంటే 9 months మొయ్యాలి, రైట్? సోషల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 9 months వేరే వాళ్ళపైన డిపెండ్ అయిపోయి ఉంటుంది. ఫుడ్ సరిగ్గా ఉండదు, ప్రొటెక్షన్ సరిగా, ఏదన్నా జంతువు వస్తే తాను ప్రొటెక్ట్ చేసుకోలేదు, పక్కన వాళ్ళు ప్రొటెక్షన్ కావాలి. సో ఇంత ప్రాబ్లమ్స్లో ఉంటుంది. కాబట్టి ఆ విమెన్ యొక్క డిఎన్ఏలో విమెన్ ఆర్ హైలీ సెలెక్టివ్. విమెన్ ఒక మెన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే 100 men కనుక చూపిస్తే ఒకరినే సెలెక్ట్ చేసుకుంటారు. 100 అబ్బాయిలు అలా కాదు, 100 women చూపిస్తే దీంట్లో ఈ 60 మంది ఓకే, 60 మందిలో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు. బట్ విమెన్ ఆర్ హైలీ సెలెక్టివ్. ఎందుకు అలా జరిగింది అంటే ప్రెగ్నెన్సీ ఈజ్ కాస్ట్లీ ఫర్ విమెన్, మెటబాలికలీ కాస్ట్లీ, రైట్, సోషలీ కాస్ట్లీ. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి విమెన్ ఆర్ హైలీ సెలెక్టివ్. సో ఇక్కడ ఏమైంది అంటే ఎప్పుడైతే నేను సెక్స్లో పాల్గొన్నా కూడా ప్రెగ్నెన్సీ రాదు అనే మెడిసిన్స్ వచ్చాయో సినారియో అనేది చేంజ్ అయిపోయింది అనమాట. అంటే వీటికన్నిటికీ మనకు ఎవల్యూషనరీ అడాప్టేషన్స్ లేవు, కంప్లీట్లీ చేంజ్. విమెన్ కూడా ప్రొమిస్క్యూస్గానే అయ్యారనమాట. సో దట్ ఈస్ ద ఎవల్యూషనరీ నావెల్ థింగ్. ఈ సినారియోలో ఇప్పుడు ఏం చేయాలి అంటే ముందు అంత సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉండేవి కదా, ఎందుకంటే విమెన్ హైలీ సెలెక్టివ్. వాళ్ళు ఒక మనిషిని సెలెక్ట్ చేసుకున్నారంటే లైఫ్లో విమెన్ అనేవాళ్ళు ఒకరితోనే ఇద్దరితోనో మ్యాక్సిమం 3 పార్ట్నర్గా ఉండేవాళ్ళు. ఇప్పుడులాగా విచ్చలవిడిగా లేదు. ఇంకోటి ఏంటంటే పాతకాలంలో ఒక మెన్ను విమెన్ ఉంటే ఇంత మెడికల్ అడ్వాన్స్మెంట్ ఉండేది కాదనమాట. మ్యాక్సిమం 10 years కలిసి ఉండేవాళ్ళు. 10 years తర్వాత విమెన్ అన్నా చనిపోయేది, వాడన్నా చనిపోయేవాడు. నెక్స్ట్ వేరే పార్ట్నర్ని ఎత్తుక్కునేవాళ్ళు వీళ్ళు, రైట్? మనకు ఇప్పుడులాగా 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు ఒక మెన్ విమెన్ ఎప్పుడు మన హిస్టరీలో కలిసి లేరు. సో మనకు అలా అడాప్ట్ అయిన డిఎన్ఏ మనది కాదు. మ్యాక్సిమం ఒక 10 years, ఒక కపుల్ ఉంటే 10 years అంతే. తర్వాత తనన్నా చనిపోయేది, ఇతనన్నా చనిపోయేవాడు. దే సీక్ అనదర్ పార్ట్నర్. మళ్ళీ మెన్ కానీ విమెన్ కానీ ఇంకో పార్ట్నర్ని ఎత్తుక్కునేవాళ్ళు. సో ఇప్పుడులాగా 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు కలిసి ఉండడం, జీవితాంతం కలిసి ఉండడం అనేది మన ఎవల్యూషనరీ హిస్టరీలో ఎప్పుడు జరగలేదు. ఇవన్నీ మనకు ఎవల్యూషనరీ నావెల్ థింగ్స్. సో అందుకేంటంటే మనం ఆ మారల్స్ అనేవన్నీ పక్కన పెట్టేసి ప్రస్తుతానికి హైజెనిక్గా ఎలా ఉండాలంటే మంచి ఫిజికల్ బ్యారియర్స్ వాడాలన్నమాట. ఫిజికల్ బ్యారియర్స్ అంటే కండోమ్ లాంటివి వాడి, సో వీలైతే సెక్షువల్ పార్ట్నర్ అంటే ఇద్దరు పార్ట్నర్స్గా వచ్చే ముందు మెడికల్ టెస్టులు చేయించుకొని, ఎస్పెషల్లీ వైరల్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా. నేను ఒక వీడియో కూడా చేశాను అన్న, కొన్ని millions of views వచ్చాయి. సో పెళ్ళికి ముందు చూడాల్సింది జాతకాలు కాదు, ఈ రక్త పరీక్షలు అని చెప్పి ఏమేమి టెస్టులు చేయించుకోవాలి, ఏమేమి టెస్టులు కొన్ని టెస్టుల్లో ఎక్సెప్షన్స్ ఉంటాయన్నమాట. ఏమేమి టెస్టులు, ఈ టెస్టుల్లో పాజిటివ్ ఉన్నా కూడా కొంతవరకు మ్యారేజ్ చేసుకోవచ్చు, ఇవి ఉంటే తప్పకుండా మ్యారేజ్ చేసుకోవాలని క్లియర్గా వీడియోస్ ఉన్నాయి. బట్ డెఫినెట్గా ఒక పార్ట్నర్ని ఎంచుకునేటప్పుడు, పార్ట్నర్తో ఫిజికల్గా ఉండాలనుకునేటప్పుడు డెఫినెట్గా రక్త పరీక్షలు చేయించుకోవాలి. ఫిజికల్ బ్యారియర్స్ అనేవి వాడడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. సార్, ముఖ్యంగా అమ్మాయిలు పెళ్ళికి ముందే లివింగ్ రిలేషన్షిప్స్లో ఉంటున్నారు కదా, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు మెడిసిన్స్ యూస్ చేస్తారు అది పోగొట్టుకోవడానికి. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఆ అబ్బాయి కాకుండా ఎవరినైనా పెళ్లి చేసుకున్నప్పుడు సేమ్ ఎఫెక్ట్ ఇక్కడ పడే ఛాన్సెస్ ఉంటాయి అంటారా సార్ ప్రెగ్నెన్సీ టైంలో? ప్రెగ్నెన్సీ టైంలో మీరు ఎప్పుడన్నా కానీ విమెన్ హార్మోనల్ పిల్స్ వాడారంటే డెఫినెట్గా వాళ్ళ ఫర్టిలిటీ పైన దాని ఎఫెక్ట్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ పిల్స్ అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది విమెన్ నా దగ్గరికి వస్తారనమాట. సార్ మాకు నెక్స్ట్ మంత్ నేను తీర్థయాత్రలకు వెళ్తున్నా, నెక్స్ట్ మంత్ ఫంక్షన్ ఉంది, సో నాకు పీరియడ్స్ రాకుండా నేను మెడిసిన్స్ తీసుకోవాలి, ఏమైనా ఇయ్యండి సార్ అని. నేను ఎప్పుడు ఇంతవరకు నా లైఫ్లో అట్లాంటి మెడిసిన్సే ఇవ్వలేదు. ఎందుకంటే నేను చాలామంది విమెన్ని చూశాను, ఒక్కసారి హార్మోనల్ పిల్స్ వాడిన తర్వాత జీవితాలే నాశనం అయిపోయిన విమెన్స్. అంటే మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ వచ్చి, ఫైబ్రాయిడ్స్ వచ్చి, క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళని కూడా నేను చాలామందిని చూశాను. బట్ డెఫినెట్గా ఎటువంటి పరిస్థితుల్లో విమెన్ని ఈ హార్మోనల్ పిల్స్ వాడడం అనేది ఎంకరేజ్ చేయకూడదు. ఏదో రేర్గా ఎప్పుడన్నా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చిందో వన్స్ ఇన్ వైల్ చేస్తే పర్లేదు, కానీ సో రెగ్యులర్గా అదే కాకూడదు. డెఫినెట్గా మీరు ఏ హార్మోనల్ పిల్ వాడినా మీకు డెఫినెట్గా ఫర్టిలిటీ పైన ఎఫెక్ట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.